దగ్గరికి వెళ్తారు. కానీ ఈ అమ్మా నాన్నలు పిల్లలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ సంపాదన నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం పిల్లలకి అంత టైం వెచ్చించలేకపోతున్నారు. ఎలా అంటే వస్తున్నారు, పొద్దునంటూ వెళ్తారు, రాత్రికి వస్తారు, ఏదో ఇంత తినిపిస్తారు, పిల్లలకి హోంవర్క్లు అంటూ ఆ యాక్టివిటీస్ పనే ఎక్కువైపోతుంది. ఇంకా పురాణాల గురించి దేవుళ్ళ గురించి చెప్పడమే మర్చిపోతున్నారు. వాళ్ళకి ఆ బుర్రలో కూడా తట్టట్లేదు. పిల్లలకి ఇవన్నీ తెలియాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలం ఏంటి, మన ఆచార విచారాలు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది పిల్లలకి తెలియాలండి. ఒకరికి తెలిస్తే వాళ్ళ పిల్లలు ఒకరికి ఏదైనా ఒక విషయం తెలిస్తే నలుగురు ఫ్రెండ్స్తో వెళ్ళి చెప్పుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఇలాంటి మంచి విషయాలు పిల్లలకి చెప్తే ఈ మంచి విషయాలు మరో నలుగురు పిల్లలకి చెప్పి వాళ్ళలో వాళ్ళకి డెవలప్మెంట్ అన్న స్కోప్ ఒకటి ఉంటుంది. సో అందుకని పెద్దలు మీరు సమయం వృధా అవుతుంది అనుకోకుండా సమయం దొరికినంతసేపు మీ పిల్లలకి వారంలో ఒక్కసారి కానీ నెలలో 2 సార్లు కానీ మన పురాణాలు ఏంటి, మన ఇంటి దేవుడు ఏంటి, వాళ్ళు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మూలం ఏంటి, వాళ్ళ కథ ఏంటి అన్నది పిల్లలకి చెప్తే వాళ్ళు నేర్చుకునే విద్యలో కొద్దిగా జ్ఞానం ఉంటుందండి. సో నేను చెప్పింది కనుక మీకు రైట్ అనిపిస్తే కరతాళ ధ్వనులతో పిల్లల్ని అన్నమాచార్య కీర్తన ప్రదర్శిస్తూ కోరుతున్నాను. మీ ముందుకు తెచ్చేస్తున్నారు జగడపు చెనవుల జాజరం.